నేను మీ ప్రజాగొంతుక న్యూస్ రిపోర్టర్ షేక్ షాకీర్. ఈరోజు హాల్యా మున్సిపాలిటీలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా 10, 11, 12 వార్డులలో వార్డు సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రారెడ్డి మాటల్లోనే విందాం. ప్రజాపాలనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేసిన మున్సిపల్ కమిషనర్ రవీంద్ర రెడ్డి గారికి మరియు హాలియా ఎస్హెచ్ఓ ప్రశాంత్ గారికి మరియు అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి మరియు స్కూల్ హెచ్ఎం గారికి మరియు ఇక్కడ ఉన్న కౌన్సిలర్కి అందరికీ నమస్కారం. ఈ ప్రజాపాలనలో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారు మన అనుముల స్కూల్లో దాదాపు ఒక 150 పైచీలకు విద్యార్థులు ఉన్న దృష్టిలో పెట్టుకొని కేవలం మండలంలో ఒక 6-7 స్కూళ్ళు ప్రీ ప్రైమరీ అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కాంచి మనకు ఇంగ్లీష్ విద్య మనం బయట ఎక్కడ ఏ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినా కూడా ఒక 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ ఉద్దేశంతో ఈ సంవత్సరం మన ఊర్లో ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా కానీ హాల్యే ప్రైవేట్ స్కూల్కి పంపనవసరం లేదు. మన ఊర్లోనే మనకు మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. వీళ్ళు మంచి టాలెంటెడ్. వీళ్ళు ఈ గతంలో వేరే స్కూళ్ళలో చెప్పిన అనుభవం ఉంది. ఇక్కడ ఉన్న సుబ్బారావు సార్ కానీ వీళ్ళందరికీ చాలా అనుభవం ఉంది కాబట్టి టీచర్లు ఉన్నారు. ఎవరు కానీ మనకు ఈ అవకాశం వినియోగించుకొని మీరు ఖచ్చితంగా ఇక్కడనే మీ యొక్క చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే ఇక్కడనే ఎల్కేజీ, యూకేజీ విద్యకి ఇక్కడ మీరు జాయిన్ చేయొచ్చు. మీకు గవర్నమెంట్ కూడా వీళ్ళకు యూనిఫామ్ కానీ టై, షూ అన్ని వాళ్ళకు పంపిణీ చేస్తుంది. ఇంత స్ట్రెంత్ ఎక్కడ ఉండరు, మన ఊరు స్కూల్లోనే ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులను వినియోగించుకోవాలి. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మున్సిపాలిటీ ఏర్పడ్డాక గత గవర్నమెంట్ చేయని పనులని మనకు 15 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, డ్రైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అది ఒక నెల రోజుల్లో మనం ఇక్కడ ఉన్న అనుముల మెయిన్ రోడ్డు కానీ కాలనీలో ఉన్న డ్రైన్లు కానీ మనం అందరం సీసీ రోడ్లు, డ్రైన్లు వేయించుకుంటాము. మరియు అదేవిధంగా 15 కోట్లతోటి అమృత్ స్కీమ్ కింద నీళ్ళ ఎద్దడి, నీళ్ళ సమస్య ఉంది కాబట్టి మనకు ద్వారకాపూర్ నందు ఒక 3 లక్షల లీటర్ల ట్యాంకు మనకు కట్టించడం జరుగుతుంది. అది కూడా ఒక 2 నెలల కాలంలో మనకు వస్తుంది. ఏ ఇంటికి కానీ మనకు భగీరథ సంబంధించిన వాటరు ఉదయం గంట, సాయంత్రం గంట ఖచ్చితంగా ఇవ్వగలుగుతాము. అది ఒక ఎమ్మెల్యే గారు 15 కోట్లతో అది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు ఏదన్నా మన కౌన్సిలర్లు కూడా మన ఊరి సమస్యలు ఏదన్నా నా దృష్టికి తీసుకొచ్చినట్లయితే నేను తక్షణమే ఏదున్నా కూడా కౌన్సిల్ ఏర్పడగానే మనకు నీళ్ళ ప్రాబ్లం ఉంది, వెంబటే మన ఊరు వాగులో ఉన్న బోర్లను సరిచేసి కూడా అందించడం జరిగింది. వారు కూడా ఎప్పుడు కౌన్సిల్లో అందుబాటులో ఉంటున్నారు. మీ సమస్యలు ఏదున్నా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకు దృష్టికి తీసుకొచ్చినట్లయితే వెంబటే పరిష్కరిస్తామని మనం చెప్తున్నాము. అదేవిధంగా ఎవరైతే రేషన్ కార్డులు ఇంకెవరికి రాలేదో వాళ్ళు కూడా ఈ ప్రజాపాలన దరఖాస్తు చేయొచ్చును. ఫింక్షన్లు కూడా ప్రభుత్వం ఈ నెలలో మంజూరు చేస్తుంది కాబట్టి ఎవరన్నా ఫింక్షన్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు కూడా మీరు దరఖాస్తు చేయాలి. ముఖ్యంగా రైతులు, మాది అంతా రైతు కుటుంబం. ఖచ్చితంగా వ్యవసాయ అధికారి చెప్పిన సూచనలు మీరు ఫాలో కావాలి. తొందరపడి వర్షాలు పడుతున్నాయని మీరు పంటలు వేయొద్దు. ముఖ్యంగా ఈ వరిలో ఈ సామ్మసూరి కానీ 1010 వేసి మనం ఇబ్బంది పడే కంటే స్వల్ప రకం ఉన్న డేస్లో ఉన్న సన్న రకాలు వేసి మిల్లులు కొంటున్నారు కాబట్టి అదొక వ్యవసాయానికి అటు సైడ్ వెళ్ళాలని కోరుతున్నాము. ఇంకా మీరు ఏది ఉన్నా కూడా మన ఊర్లో ఉన్న చెత్తని కానీ ఏది ఉన్నా మనకు ఆటోలు వస్తున్నాయి. ఖచ్చితంగా మీరు ఆ చెత్తని ఆటోలకు ఇచ్చి సహకరించాలి. మనకు ఖాళీ ప్లేస్లు ఉన్నాయని అక్కడ వేయొద్దు. మనకు అది దోమల ప్రభావం ఎక్కువ ఉంటే మనకే ఇబ్బంది ఉంటుంది. ఆ విధంగా ఉన్నట్లయితే మనం డే బై డే దోమల మందు కొట్టినా కూడా మనం ఏమన్నా దోమలను కంట్రోల్ చేయడం మనకు కూడా బాధ్యత. మీరు అడగాల సమస్యలను హక్కుతోటి, కానీ బాధ్యతాయుతంగా మీరు కూడా మీ పరిసరాలని మీరు శుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటూ, మీరు ఏదైనా సమస్యలు ఉన్నా ఏదున్నా ఇక్కడ అధికారులు ఉన్నారు, మీరు వారికి మీ యొక్క వినతి పత్రాలు ఇచ్చి ఏమున్న ఫింక్షన్లు కానీ రేషన్ కార్డు రానోళ్ళు కానీ అదే కౌన్సిలర్ రంజిత్ గారు చెప్పినట్టు ఎవరైతే ఈ సోలార్ ఎమ్మెల్యే గారు మరి మన కాన్స్టిట్యున్సీలో ఎక్కడ లేదు, మన అనుముల విలేజ్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని సోలార్ యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది. అది సొంతంగా మీరు ఏర్పాటు చేసుకుంటే 1,80,000 రూపాయలు అవుతాయి. అది ఉచితంగా, ఇది మీకు బిల్లు కూడా రాదు. ఏదైతే ఫ్రీ కరెంట్ మీటర్ లేని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు కూడా మేము విద్యుత్ అధికారులతో మాట్లాడి వాళ్ళు ఖచ్చితంగా మీటరు ఏర్పాటు చేసుకుంటే దానికి కూడా సోలార్ కరెంట్ వచ్చేటట్టు ఏర్పాటు చేస్తామని